వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. 7వ వచనం. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత మరలా ఎలిజబెతును గురించి అదే 1వ అధ్యాయము 24-25 వచనం. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగున చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంటబడకుండెను. 41 నుండి 45 వరకు. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగ ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. దేవుడి వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మొదట ఎలిజబెతుని గురించి ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఎలిజబెతుని గురించి కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఎలిజబెతుని గురించి మనం ఏం నేర్చుకోవచ్చు? ఆమె మనసులోనికి ఆమెను గురించిన తలంపు మనసులోనికి రాగానే మనకి ఏ ఆలోచన వస్తుంది? మనం ఏం నేర్చుకోవచ్చు ఆమె నుండి? అబియా తరగతిలో జకరియా ఒక యాజకుడుగా ఉన్నాడు, అంటే యాజకుని భార్య. ఆ తర్వాత వచనాల్లో చూస్తే 6వ వచనంలో వాళ్ళిద్దరిని గురించి రాయబడి ఉంది. ఒక్క జకరియా గురించే కాదు, లేదా ఒక్క ఎలిజబెతుని గురించే కాదు. వీరిద్దరు ఇద్దరు కూడా కలిసి సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎవరు నీతిమంతులై ఉంది? ఇంకా క్వాలిటీస్ అని చెప్పండి. సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకోవడం. ఆలోచించండి. జకరియాని కొంచెం పక్కన పెడదాం, తర్వాత ఆలోచించేద్దాం. ప్రస్తుతము ఎలిజబెతుని గురించి ఆలోచన చేద్దాం. బహుకాలము గడిచిన వృద్ధులు వాళ్ళు. వయస్సు ఎంత మీద పడినా, ఎంత వృద్ధాప్యం వస్తున్నా కానీ, ఎంత వయసు పెరుగుతున్నా కానీ వారు యాజక ధర్మంలో కొంచెం కూడా తీసుకోలేదు. చూడండి, రిటైర్మెంట్ తీసుకోలేదు. యాజక ధర్మం చేయడానికి దుర్మార్గుల చేతపట్టి దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేయడానికి రిటైర్ అవ్వలేదు. చూడండి. ప్లస్ సకలమైన ఆజ్ఞలు అంట. ఒక్క ఆజ్ఞ కాదు, లేదా 4-5 ఆజ్ఞలు కాదు, అనుకూలంగా ఉన్న ఆజ్ఞలు కాదు, చేయగలిగిన ఆజ్ఞలు కాదు, కానీ సకలమైన ఆజ్ఞల చొప్పున సకలమైన న్యాయ విధులు అంట. అంటే వారి వృద్ధాప్యం, వారి జీవితం, వారి వివాహ ప్రారంభం మొదలుకొనేసుకున్నాం. అప్పటి నుండి కూడా వారు బహుకాలము గడిచిన వృద్ధులయ్యేంత వరకు వారిలో ఎక్కడ ఏ మాటలు చూసినా, ఏ కార్యములు చూసినా, ఏ పనులు చూసినా, వారి ప్రవర్తన చూసినా, వారి నడత కనిపెట్టినా, వారి మార్గాలు కనిపెట్టినా కానీ, వారి ఆలోచనలు కనిపెట్టినా, వారు ఒక లేని కలిగి ఉన్నారు. వాళ్ళకి పిల్లలు లేరు, గొడ్రాలు ఆమె. కానీ వాళ్ళు చూడండి, సమస్త విషయములలో న్యాయంగా ఉండేవారు. సమస్త న్యాయ విధుల చొప్పున నడుస్తూ ఆ న్యాయము విషయంలో నిరపరాధులంట. దేని విషయంలో? న్యాయ విషయంలో, ఆజ్ఞ విషయంలో నిరపరాధులు. ఆ నిరపరాధమైన మనస్సుని
ఆ నిష్కళంకమైన మనసుని వృద్ధాప్యం వరకు కాపాడుకోవడం చాలా గ్రేట్ అది కదా. వృద్ధాప్యం వరకు బహుకాలం గడిచిన వృద్ధులయ్యారు. అప్పటికి కూడా ఇంకా ద సేమ్ వారు ఒక యవన ప్రాయంలో ఉండినప్పుడు, కొత్తగా ఆ యాజక ధర్మం ప్రారంభించినప్పటి నుండి అప్పటి ఆ టైంలో ఆ స్టార్టింగ్ ఫ్రెష్గా స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉత్సాహమో, ఎంత ప్రేమ, ఎంత త్యాగమో, ఎంత ఉరుకురికి పనిచేసేవారో, ఎంత ఆసక్తి కనిపించేవారో, ఎంత ఆశపడేవారో, ఎప్పుడెప్పుడు వస్తుందా నా వంతు, ఎప్పుడెప్పుడు వస్తుందా నా వంతు అని. అప్పుడు ఎలాంటి ఆశ అయితే, యాంగ్జైటీ, ఎంత ఆ ఉత్సాహం ఉండిందో, సేమ్ ఇప్పుడు బహుకాలం గడిచిన వృద్ధులైనా కానీ వారిలో ఆ తపన తగ్గిపోలేదు. వారు నిరపరాధులుగానే ఉన్నారు అని అనడానికి రుజువేంటి అని అంటే, ఆ వృద్ధాప్య కాలంలో కూడా జకరియా వంతు వచ్చింది. దేవాలయంలో పరిశుద్ధ స్థలంలో నిలబడి ధూపార్తులు చేతబట్టి ప్రార్థన చేసే వంతు వచ్చింది. ఏమైనా దోషం కనపడి ఉంటే ఖచ్చితంగా ఆ వంతు ఇచ్చేవారు కాదు. నా మాటలు అర్థమవుతుంది అంటే, ఇప్పుడు జకరియా యాజక ధర్మం చేస్తున్నాడంటే జకరియా భార్య ఎలిజబెత్ వంతు ఏమై ఉంటుంది? ఎలిజబెత్ వాళ్ళిద్దరి గురించి కాదు, ఎలిజబెత్ని గురించి ఆలోచన చేస్తే ఆమె న్యాయ విధులన్నిటి విషయంలో నిరపరాధ. ఆమె ఆలోచనల విషయంలో, తలంపుల విషయంలో చాలా కష్టం అది. వృద్ధాప్యం వరకు ఆ సాక్ష్యం కాపాడుకోవడం. మరి ప్రార్థన చేశారా, కనిపెట్టారా? వారు ప్రార్థన చేసి 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 విసిగిపోయిన చరిత్ర ఏం లేదు, కానీ దే చూస్ టు కంటిన్యూ ఇన్ దైర్ పేషెన్స్. వారు ఆ ఆజ్ఞలన్నీ నడుచుకునే విషయంలో, ఆ న్యాయ అన్నిటి విషయంలో న్యాయంగా తమని, తమ ఎదుట ఉన్న దేవుణ్ణి, తమ జీవిస్తున్న ప్రజల విషయంలో న్యాయమైన ప్రవర్తన చూపించడానికి, కనపరచడానికి, కలిగి ఉండడాన్ని ఎంచుకున్నారు. అందుకే లాస్ట్లో 1వ అధ్యాయం 45వ వచనంలో మరియను గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది ఎలిజబెత్. ఏంటంటే 45వ వచనం, ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధిస్తాయి. అంటే ఆ దేవుడు, ప్రభువు మరియతో మాట్లాడిన మాటలు నెరవేరుతాయి, అవి సిద్ధిస్తాయి, అవి అమలులోనికి వస్తాయి, అవి జరుగుతాయి. అయితే అవి జరుగుతాయి అని నమ్మింది చూసారా ఈ యవనస్తురాలు, ఒక కన్యక, ఇది నమ్మింది చూసారా ఎంత గ్రేట్ అని. మరియ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయిందంట ఎలిజబెత్. ఏమో తన యవన ప్రాయంలో ఉండినప్పుడు ఎలాగ దేవుని వాక్యం నమ్ముతూ వచ్చి, విశ్వాసం ఉంచుతూ వచ్చి, దేవుని మాటల కోసం తపన పడడం, తన మరియని చూడగానే తన యవన కాలం గుర్తొచ్చిందేమో. మీరు ఆలోచించండి, ఎలిజబెత్ని గురించి మనం ఏం నేర్చుకోవచ్చు? వృద్ధాప్యం వరకు కాపాడుకున్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మన మధ్యలోనికి ఎలిజబెత్ వచ్చింది అనుకోండి, ఏమో ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు అనుకోండి, మీరేం అడుగుతారు? సరే 5 నెలలు దాచబడి ఉండి, ఆ తర్వాత అసలు ప్రభువు మరియ గర్భంలో పడగానే శిశువు బయటకు వచ్చిన తర్వాత అందరూ చూసారులే, గర్భంలో ఉండగానే చూసింది ఎవరు? మొట్టమొదట ఆమె, ఇంకెవ్వరు చూడలేదు. దూరం నుండి చూడగానే తన గర్భంలో ఉన్న శిశువు గర్భంలోనే ఎగిరి గంతులేస్తున్నాడు అంట, పరిశుద్ధాత్మతో నిండుకొని వాడు. ఆమెను గురించి మనం ఏం తెలుసుకోవచ్చు? వృద్ధాప్యంలో కూడా పరిశుద్ధాత్మతో నింపబడేంత బంధమా దేవునికి ఆమెకి? ఆమె వ్యక్తిగతమైన సహవాసం దేవునితో, ఎలిజబెత్కి దేవునికి మధ్య ఉండిన వ్యక్తిగతమైన సహవాసం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమెకి దేవునికి మధ్య ఉండిన బంధం. జకరియా కూడా చెప్పలేదు, క్లియర్గా అర్థం కాలేదు జకరియాకి.
కానీ ఎలిజబెత్ 400 సంవత్సరాల చీకటి కాలం తరువాత ఓ వృద్ధురాలు, ఓ కన్యక ప్రభు రాకని గురించి గ్రహించింది. అసలు ప్రభువును రండి అని ఆహ్వానించింది. 400 సంవత్సరాల తర్వాత ఒక వయస్సు గతించిపోయి, బలముడిగిపోయిన, వయస్సు గతించిపోయిన వృద్ధురాలు ప్రభుని గ్రహించింది. ఒక కన్యక ప్రభుని గ్రహించింది. అంటే వాళ్ళు ఎంత చురుకైన వారో చూడండి. వయసుతో భేదం లేదు. ఎలిజబెత్ ఎంత చురుకైనదో ఆలోచించండి. వృద్ధాప్యంలో మరి వంగి నడుస్తుందో, నడవలేని స్థితిలో ఉందో, ఈ పళ్ళన్నీ ఊడిపోయి ఉన్నాయో ఏమో. కానీ ఆమె శరీరం తీసి పక్కన పెట్టండి, ఆమె శరీరం గురించి ఆలోచించవద్దు. కానీ ఆమె ఆత్మలో అంత చురుక, ఆత్మ సంబంధంగా అంత క్విక్నెస్ ప్రభు రాకని గురించి గ్రహించడానికి. ఆమెలాంటి వృద్ధులు ఎంతమంది లేరు ఆ దేశంలో? ఆమెలాంటి వారు వృద్ధులు అని అంటే ఆల్మోస్ట్ అనుభవజ్ఞులే. అంటే ఆమె వయస్సులో ఆమె లాంటి అనుభవం కలిగిన వారు లేరా? ఆమె ఒక్కతేనా ఆ దేశం అంతట్లో? దేవునికి భయపడే స్త్రీకి ఉండవలసిన గుణం, ఉండవలసిన లక్షణం ఏంటంటే భూ సంబంధమైన వాటి విషయంలో చురుకు కాదు. కానీ దానిని జ్ఞానం అంటది లోకం, దానిని ముందు చూపు అంటది లోకం. సరే, అది కాదు. చురుకు, దేవునికి భయపడే స్త్రీ, దేవునితో సహవాసం చేసే స్త్రీ, దేవునితో నడిచే స్త్రీకి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఆత్మ సంబంధమైన చురుకు. ఏంటిది? ఆత్మ సంబంధమైన చురుకు. అప్పుడు మన ఆత్మ ఎంత క్విక్గా దేవునితో ప్రతిస్పందించాలో, దేవుని కార్యాలను చూడగలగాలి, దేవుని సంగతులను గ్రహించగలగాలి. ఇప్పుడు భూ సంబంధంగా, శరీర సంబంధంగా ఇంట్లో ఒక స్త్రీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి? ఇంట్లో ఒక కుటుంబంలో ఎన్ని విషయాలు తెలుస్తాయి? ఎంత అనుభవం ఉంటుంది? ఎంత జ్ఞానం ఉంటుంది? ఉంటుందా? అన్నీ ఇతరులు మనకి చెప్పాల్సిన పని లేదు. ఒక స్త్రీకి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. మరి భూ సంబంధమైన ఒక స్త్రీ కుటుంబ నిర్మాణంలో, కుటుంబ అభివృద్ధిలో ఒక స్త్రీకి అంత బాధ్యతలు, అంత జ్ఞానము, అనుభవము, తెలివి, బుద్ధి, ఆరోగ్యం. మరి భూ సంబంధమైన స్త్రీ ఇంత చేయగలిగినప్పుడు ఆత్మ సంబంధమైన వారు, ఆత్మలో దేవునితో నడిచే మనము, దేవుని పిల్లలమని చెప్పుకొని మనము, దేవుని స్త్రీలము మనము, దైవిక స్త్రీలము మనము. మనకి ఎంత జ్ఞానం ఉండాలి దేవుని విషయంలో, దేవుని కుటుంబం కట్టబడే విషయంలో కానీ, దేవుని రాజ్యం కట్టబడే విషయంలో కానీ, దేవుని కార్యాలు జరగటం విషయంలో కానీ. ఇప్పుడు సంఘము అని అంటే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి జీవితము, ప్రతి స్త్రీ జీవితం, ప్రతి పురుషుని జీవితం, ప్రతి చిన్న బిడ్డ జీవితం, ప్రతి యవనుని జీవితం. భూ సంబంధమైన స్త్రీకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి భూమి మీద కుటుంబం కట్టడానికి. మరి ఆత్మ సంబంధమైన స్త్రీకి, నిజంగా ఆత్మలో దేవునితో నడిచే స్త్రీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి? ఎన్ని భారాలు ఉండాలి? ఎన్ని భారాలు ఉన్నాయి? వాటిల్లో ఎన్నింటిని మనం అర్థం చేసుకుంటున్నాం? ఎన్నింటిని మనం భుజం మీద మోస్తున్నాం? ఎలిజబెత్ వృద్ధురాలే, కానీ మరి వారి యవ్వన కాలం నుండి కూడా, జకర్యా, ఎలిజబెత్లు వారి యవ్వన కాలం నుండి కూడా ప్రభు రాక కోసం కనిపెట్టేవారు. ఇన్ మై అండర్స్టాండింగ్ ఐ సే దాట్. వారిద్దరూ కూడా, ఎలిజబెత్ ప్రభు రాక కోసం వెయిట్ చేస్తూ ఉంది, జకర్యా ప్రభు రాక కోసం వెయిట్ చేస్తున్నారు. వృద్ధాప్యం వరకు ఎన్ని సంవత్సరాలు వారు స్టిల్ వెయిటింగ్ ఫర్ ద లార్డ్. వృద్ధాప్యము అయినా కానీ ఇంకా ఫ్రెష్గా దేవుని కొరకు, ప్రభు రాకడ కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు.
అంటే నేను నిన్నటి వరకు ఎదురు చూశాను కదా, ఇంకా జరగలేదేంటి అనే నిరాశ కాదు. మేబీ టుడే హీస్ గోయింగ్ టు కమ్. రేపు వచ్చినప్పుడు మేబీ ఈరోజు వస్తున్నాడు, మేబీ ఈరోజు వస్తున్నాడు, మేబీ ఈరోజు వస్తున్నాడు. దే వర్ అలైవ్ ఇన్ ఎవ్రీ డే ఇన్ ఆల్ ఆఫ్ దేర్ ఓల్డ్ ఏజ్. వారి వృద్ధాప్యం అంతటిలో కూడా, అన్ని సంవత్సరాలలో కూడా వారు ప్రతి దినము అలైవ్గానే ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు దేవుని విషయంలో. మేబీ లార్డ్ యు ఆర్ గోయింగ్ టు కమ్ టుడే యు ఆర్ గోయింగ్ టు బ్లెస్ మై వోమ్. నా గర్భం తెరవబోతున్నావేమో. ఏది? నా అవమానం కొట్టేయడానికి కాదు, గొడ్రాలనే పేరు తీసేయడానికి కాదు. నీ కుమారుడు ఎప్పుడు వస్తాడో, నీ కుమారుని ఎప్పుడు పంపుతావు, నేను ఎప్పుడు గర్భం ధరించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని నెలలు దాచిపెట్టుకుంది ఎలిజబెత్? ఎన్ని నెలలు? 5 నెలలు. దూత మరియతో ఎప్పుడు మాట్లాడారు? ఎన్నో నెల? 6 నెల. అంటే దేవుడు దూతతో, అంటే మరియా దగ్గరికి ఆ ఇన్విటేషన్ వచ్చేంత వరకు మేబీ షీ ఈస్ వెయిటింగ్ ఫర్ దాట్. ఆ దేవకుమారుడు మనుష్య కుమారునిగా జన్మించి ఆ మొమెంట్ వరకు నేను బయటికి రాను, నాకు క్రెడిట్ రాకూడదు. నా మాట అర్థమవుతుందా? నాకు వృద్ధాప్యంలో గర్భం ధరించిందమ్మా ఎంతో గొప్ప విషయం అని నాకు క్రెడిట్ రాకూడదు. ఫస్ట్ క్రెడిట్ ప్రభుని గర్భం ధరించే, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనుననుంది కదా. ఏమో యవన కాలం వరకు ప్రభుని గర్భం దాల్స్తానేమో అని వెయిట్ చేసిందేమో. యవన కాలం దాటి ఆ కన్యక ఆ వయసు దాటగానే, వివాహం అవగానే, ఓకే నో ఐఎమ్ కన్యక కదా గర్భవతి అయ్యేది. ఇప్పుడు ఈమెకు వివాహం అయింది కదా, వివాహం అయిపోయిన దగ్గర నుంచి నాకు లేదులే ఛాన్స్ అని అనుకుని వదిలేయలేదు. నేను కన్యకని కాదు కదా, ఇంకా నాకు లేదులే ఛాన్స్ అని వదిలేయలేదు. స్టిల్ ఆ కన్యక గర్భం ధరించే ప్రభువును గురించిన ఆ ప్రభువుకి మార్గం సిద్ధపరచడానికి ఒక పర్సన్, ఒక వ్యక్తి కావాలి కదా. ఓకే, ఆ వ్యక్తిని నేను కనాలి, ఆ సిద్ధపరిచే ఆ శబ్దాన్ని నేను కనాలి. అది కూడా యెషయా ప్రవచనం. అరణ్యములో కేక వేయు శబ్దము అని, ప్రభు మార్గము, ప్రభు త్రోవలను సరళం చేయు శబ్దం అని, అది కూడా ఒక ప్రవచనం. మేబీ ఎలిజబెత్ ఆ శబ్దం కోసం, ఆ శబ్దాన్ని తన గర్భం దాల్చాలని వెయిట్ చేస్తూ ఉండింది వృద్ధాప్యం వచ్చేంత వరకు. దేవుని టైం కొరకు. వాక్యం ఏముంటుంది? కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఈ లోకానికి. ఆ కాలం సంపూర్ణం కావాలని వెయిట్ చేస్తూ ఉంది, గర్భం ధరించినా కానీ 5 నెలలు దాగి ఉండింది. ఎందుకు అనంటే స్టిల్ షీ ఈజ్ ఇన్ ప్రేయర్, ఇన్ వెయిటింగ్. ఇదేంటి, నేను గర్భం ధరించినాను కదా, మరి ప్రభువు కూడా రావాలి కదా. మేబీ షీ ఈజ్ వెయిటింగ్. ఎక్కడో ఎవరో ఓ కన్యక గర్భవతి అయినది, ఎక్కడో మారుమూల ప్రాంతంలో. వాక్యం ఉంది కదా, నువ్వు స్వల్పమైన దానవు కాదు, బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు స్వల్పమైన దానివి కాదు, నీలో నుండి రాజు వస్తాడు. మేబీ షీఈస్ వెయిటింగ్. ఎప్పుడైతే మరియా అసలు వెతుక్కుంటూ ఎలిజబెత్ ఇంటికి వచ్చిందో, ఆమె ఆనందానికి అవధులుండు. ప్లస్ ఆమె ఒక్క ఆనందమే కాదు, గర్భంలో ఉన్న శిశువు కూడా. అది కూడా ఆలోచించండి. తల్లి ఏం ఆలోచిస్తుందో గర్భంలో ఉండిన శిశువుకి వస్తాయా? తల్లి ఒకటి ఆలోచిస్తే గర్భంలో ఉన్న శిశువు వేరే ఆలోచిస్తుందా? లేదు కదా. అంటే గర్భం పడినది మొదలుకొని ఆ గర్భంలో ఉండిన శిశువుకి నేర్పుకుంటా ఉందేమో, ఓ శిశువా, నీవు సర్వోన్నతుని కుమారుని అనబడతావు, నువ్వు ఆయన మార్గం సరళం చేయాలి అని నేను నేర్పిస్తూ ఉండిందేమో, ప్రార్థన చేస్తూ ఉండిందేమో, మాట్లాడుతూ ఉండిందేమో తన గర్భంలోని బిడ్డతో. అందుకే మరి రాగానే ఈ బిడ్డ కూడా, ఆ గర్భంలో ఉండిన బిడ్డ, ఈ గర్భంలో ఉండిన బిడ్డ, గర్భంలో ఉన్న శిశువులు మాట్లాడుకొని రెస్పాండ్ అయ్యే ఒకే ఒక సిచ్యువేషన్ అది.
ప్రైజ్ ది లార్డ్. వెంటనే ఇక ఆమె అంతవరకు సీక్రెట్గా ఎవరికి తెలియకుండా ఎదురు చూస్తూ ఉండింది. ఇక మరియ రాగానే ఇక ఆమె ప్రపంచమంతా ఓపెన్ అయిపోయింది. ఇంకా నేను ఎవరి కోసం మార్గం సిద్ధం చేయాలో ఆయన వచ్చేసాడు. ఇంక నేనెందుకు దాచుకోవాలి, ఇంక నేనెందుకు రహస్యంగా ఉండాలి. ఇంక ఎలిజబెత్ మాత్రం వృద్ధాప్యంలో కూడా ఒక క్లియర్ అండర్స్టాండింగ్తో ఉంది. ఒక ఖచ్చితమైన చురుకు. నేనైతే ఎలిజబెత్ కనిపెడుతుంది అడుగు, హౌ డిడ్ యూ ట్రైన్ యువర్ సెల్ఫ్ టు బీ సో క్విక్? అంత చురుకుగా ఉండడానికి నీవు ఎలా ట్రైన్ చేసుకున్నావు? మరి అని కూడా అదే అడుగు. చాలా తక్కువ వయసు, చిన్న వయసు. ఆ చిన్న వయసులో ప్రపంచ సంకల్పం నీకు ఎలాగ అర్థమైంది? అలా అర్థం అవ్వాలంటే నీ మనసుని నువ్వు ఎలా ట్రైన్ చేసుకున్నావు? నీ శరీరాన్ని, నీ విశ్వాసాన్ని ఎలా కట్టుకున్నావు అని అడుగు. ఎలా కట్టుకునేది మా తల్లి యవ్వనురాలు. ఈ రాత్రి ఓ స్త్రీగా, దైవికమైన స్త్రీగా మనకున్న బాధ్యతలు ఏంటో గుర్తుపట్టాలి, మనం గ్రహించాలి. ఎన్నో రోల్స్ ఉన్నాయి ఒక స్త్రీ విషయం. మరి దేవుని విషయంలో నీ బాధ్యత ఏంటి? దేవుని విషయంలో నీ బాధ్యత ఏంటో గుర్తుపట్టేవా? నువ్వేం చేయాలి దేవుని కోసం? ఎలిజబెత్ యేసు ప్రభు వారు భూమి మీదకి రావటానికి, ఆమె ప్రభు మార్గం సిద్ధపరచడానికి తన గర్భం తెరవబడాలని ఎంత ప్రార్థన చేసిందో, ప్రభుని గర్భం ధరించడానికి మరియ కోసం కూడా అంతే ప్రార్థన చేసింది. పర్టికులర్గా మరియ గర్భం ధరిస్తుందని తెలియకపోయి ఉండొచ్చు, కానీ ప్రభువా ఏ కన్యక గర్భాన్ని నువ్వు జన్మిస్తావో, నీ ప్రవచనం కదా అది. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనులు అనేది ప్రవచనం కదా. ఏ కన్యక నిన్ను గర్భం ధరించాలో ఆ కన్యకని దర్శించు. ఎవరో నాకు తెలీదు, పేరు నాకు తెలీదు, కానీ ఆ కన్యకని దర్శించు. ఆ అమ్మాయికి కావలసిన విశ్వాసం ఇవ్వు. అప్పుడు ఆ పిటిషన్ విండా దేవుడు? అది విండా దేవుడు? అది అర్థం చేసుకోడా దేవుడు? మరియా అంత విశ్వాసం చూపించిందంటే బ్యాకప్ ఉంది వెనకాల. అలాగున వివేకమైన ప్రార్థనలు మనలో నుండి రావాలి. ఇంకో రకంగా చెప్పాలంటే, రూతుని నయోమి ఎలా సిద్ధం చేసిందో, ఎలిజబెత్ తనకు తెలియకుండానే మరియని మనం ఎవరిని సిద్ధం చేస్తాం? అలాగే మనం అలాంటి ప్రార్థనా పరులంగా లేవాలి. అంత బలం పుంజుకోవాలి. దేవుణ్ణి అడుగుతాం, ప్రభా నాకు అలాంటి జ్ఞానం ఇవ్వు, నాకు అలాంటి చురుకు ఇవ్వు, నాకు సహాయపడు అని అడుగుతాం. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.